కృపకన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గతించిన కాలం అంతా కూడా తండ్రి కాచి కాపాడారు. మీ సన్నిధానంలో తండ్రి ఈ దినము తండ్రి మీ మాటలు వినడానికి తండ్రి మీ కృప చూపించారు తండ్రి. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా వర్తమానంలోనూ తండ్రి తోడేను నడిపించారు. మీ దాసుని అయినటువంటి తండ్రి నేను నిలబడి ఉన్నాను. దయతో తండ్రి మీరు మాకు సహాయం అనుగ్రహించండి. మా ఆత్మీయ జీవితాలు తండ్రి ఒకవేళ ఏమన్నా చీకట్లో ఉన్నాయేమో వెలుగులోనికి నడిపించండి. మీకు ఇష్టము కాని కార్యాలు ఏమైనా ఉన్నాయేమో తండ్రి దేవా, మీకు ఇష్టమైన వారముగా తండ్రి ఉండడానికి సహాయం అనుగ్రహించండి. ఈ ఆరాధన అంతట్లోనూ తండ్రి మీరుండి తండ్రి మీ నామానికి మహిమకరముగాను సంఘం అంతటికి తండ్రి దీవెనకరంగాను నడిపించమని యేసువారి యొక్క శ్రేష్టమైన నాడుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రతి ఒక్కరికి మరొకసారి నా యక్షభావ వందనాలు తెలియజేస్తూ, ప్రియులరా, మరి గతించిన వారం నుండి కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఏంటా విషయాలు? ఆత్మ ఫలాలు. బైబిల్ మీద ఒక అవగాహన ఉండాలని మీకు ఒక సిరీస్ కింద చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ సహోదరి గారు మరి ప్రార్థనలో ఒక మాట అన్నారు, విని వెళ్ళిపోయే వారంగా కాకుండా వాటి ప్రకారం బ్రతికే స్థితిని అనుగ్రహించండి అని. వాక్యాలు వినడమే కాదు కానీ పాటించడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు కొంతమంది వేలెత్తి చూపించటానికి మనం కారణం కాకూడదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. చాలా విషయాల్లో సహోదరులు సహోదరిమణులు ఎన్నో మార్పులు చేసుకున్నారు. ఎంతోమంది సహోదరులు వారి జీవితాల్లో కొన్ని విషయాల్లో మార్పులు చేసుకున్నారు. కానీ ఇంకా మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి. అవి దేవుని నామానికి అవమానం తెస్తాయి. మనం చర్చికి ఎందుకు రావాలి అని అంటే దేవుణ్ణి అవమానపరచడానికి కాదు. చర్చికి ఎందుకు రావాలి? దేవుణ్ణి మహిమపరచటానికి మనం సంఘానికి రావాల్సిన వారమే ఉన్నాం. కొన్ని నిర్ణయాల వలన, మీరు తీసుకునే నిర్ణయాల వలన సంఘానికి అవమానం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మన వల్ల సంఘానికి కానీ దేవునికి కానీ ఏం రాకూడదు. కాబట్టి వెంటనే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం బ్రతికితే మన బ్రతుకుని చూసి ఇంకొకరు మారడానికి అవకాశం ఉంటుంది. కనుక దయతో గమనించండి, వినదాన్ని ప్రకారం బ్రతికే స్థితిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండండి. ఆత్మఫలాల్లో మొదటి మాట ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. కొన్ని విషయాలు ఇప్పటి వరకు మనం మాట్లాడుకోవటం జరిగింది. సమాధానము గురించిన ఒక మొదటి భాగాన్ని మనం మాట్లాడుకోవటం జరిగింది. రెండవది సమాధానం గురించినే కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పటం జరిగింది. కనుక ఆత్మఫలము దేవుడు 3 సంవత్సరాల నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడట? అమ్మా వింటున్నారు కదా? ఎన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారు ఉపమానం చెబుతూ ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడట? 3 ఏండ్ల నుండి ఫలము వెదక వచ్చుచున్నాను. ఫలం కనబడకపోతే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? చెట్టుని ఏం చేద్దాం అనుకున్నాడో, తీసేద్దాం అనుకున్నాడో. అప్పుడు తోటమాలు వచ్చి బ్రతిమాలాడు. ఇది ఉపమానాల్లో ఉంటుంది, దేవుని చిత్తమైతే ఉపమానాల్లో మాట్లాడుకోవచ్చు. అప్పుడు చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను, ఇంకొక సంవత్సరం అవకాశం ఇద్దాం. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి,
సంఘస్థులందరూ కూడా ఇది లోకస్తులకి తెలియదు, లోకానికి తెలియని ఒక సత్యం ఏంటనంటే ఈరోజు మనిషి ఎందుకు బ్రతుకుంటున్నాడో అన్న విషయం చాలామందికి తెలియదు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటనంటే మనం బ్రతుకున్నామంటే కారణం ఏంటనంటే ఏదో ఒక రోజు ఫలించాలి అని మాత్రమే దేవుడు ఆయుష్నిస్తున్నాడు. ఇది లోకానికి తెలియదు. కనుక గమనించండి, ఆలోచించండి. ఇప్పుడు ఆత్మఫలముల్లో ఒక ఫలము ఏంటనంటే సమాధానం. సమాధానం గురించిన ఒక విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కనుక విన్నదాన్ని దయతో విడిచిపెట్టే ప్రయత్నం చేయకండి. ఈరోజు ఒక మంచి వర్తమానాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. 24. అక్కడ పైనుంచి వద్ద కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా విరోధం ఏదైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. సమాధానం గురించిన మొదటి భాగాన్ని మనం విన్నాం. ఇది రెండవ భాగం. ఈ రెండవ భాగములో ఒక గొప్ప సత్యాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కుటుంబాల్లో బంధాలు బాగుండాలన్నా, అన్నదమ్ముల మధ్య బంధాలు బాగుండాలన్నా, సహోదరులుగా మన మధ్య బంధం బాగుండాలన్నా ఒక గొప్ప సూత్రాన్ని దేవుడు మాట్లాడడం జరుగుతుంది. ఎటువంటి సూత్రము అని అంటే ఈ సూత్రము నిజంగా ఈ సూత్రానికి తిరుగులేదు. బంధాలు చాలా బాగుంటాయి. అది భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే సంఘంలో ఒకవేళ మనకి ఏదైనా క్రాషెస్ అంటే ఏదైనా వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పుడు మనం తీసుకునే నిర్ణయాల వలన చెబుతూ సమాధానము గురించిన విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆత్మఫలం ఏం ఫలిస్తుంది? ఏం ఫలిస్తుంది? సమాధానము కూడా ఉంటుంది ఆత్మఫలములో. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు అర్పణ. అప్పుడు గతంలో పాత నిబంధన కాలంలో ఏం జరిగేవనంటే బలులు అన్నవే ఇస్తూ ఉండేవారు. ఆ బలి దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తుకి సాదృశ్యం, వాళ్ళ పాపక్షమాపణ నిమిత్తం. ఇంకా మనకి బాగా అర్థం కావడానికి ఇప్పుడున్న రోజుల్లో మనం ఏం చేస్తామనంటే సంఘానికి మనం కానుకలు తెస్తూ ఉంటాం. మీకు బాగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. అది అర్పణ అన్నది పక్కన పెట్టండి. ఎప్పుడైనా దేవుని చిత్తమైతే దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సంఘానికి కానుక తెస్తున్నావు అనుకుందాం. తెస్తున్నప్పుడు నువ్వు ఇచ్చే కానుక ఏదైతే ఉందో ఇచ్చే ముందు నీకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏంటి? నీ సహోదరునికి నీకు ఏముందట? విరోధం. శత్రువులు ఉన్నారా లేదా? కొంచెం ఇబ్బంది పడుతున్నాను, అయినా పర్లేదు చెప్పేస్తాను. దాని బాధ దాందే, దగ్గు బాధ దగ్గుదే, నా బాధ నాదే. సంఘంలో శత్రువులు ఉన్నారా లేదా? మీకు ఎవరి మీద విరోధం ఉందా లేదా? దీని బాధ నేను పడలేకపోతున్నాను. ఇది నాకు శత్రువు అయిపోయింది. ఇప్పుడు సంఘంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా లేదా? చేతులు ఎత్తండి. మీకు ఎవరి మీద విరోధం ఉందా లేదా? నీకు ఉందన్నా? పేర్లు చెప్పు ఒకసారి. చెప్పా. శత్రువులు ఉన్నారా సంఘంలో? పోనీ మీరు ఎవరినన్నా శత్రువులు చేసుకున్నారా? మీ మాట ద్వారా లేదా మీ ప్రవర్తన ద్వారా. ఈరోజండి శత్రువులు ఎక్కడో ఉండలేదు. ప్రేమ కలిగిన క్రీస్తు సంఘములో
ప్రేమ నేర్పిన క్రీస్తు సంఘములో, అంటే క్రీస్తు సంఘము అని అంటే ఏ సంఘమైనా ఎవరు నమ్ముకున్న సంఘం, మనకి భేదాభిప్రాయాలు ఏమి ఉండకూడదు. కాబట్టి దృష్టిలో పెట్టుకో. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ కలిగిన సంఘములో ఒకరినొకరు మిక్కుటముగా ప్రేమించుకోవలసిన వారు. ప్రేమ అంటే మరలా ఇంకో ప్రేమలోనికి వెళ్ళిపోకండి. ఏ ప్రేమ? యవనస్తుల ప్రేమ. జాగ్రత్త. ఒక మాట చెప్తాను, కొన్ని విషయాలు యవనస్తులరా జాగ్రత్త పడండి. మంచి నిర్ణయాలు కాదవి. రేపొద్దున్న సంఘంలోనికి ఎవరన్నా రావాలి అని అంటే, ఒకరు రావాలి అని అంటే మన వలన ఆటంకమైపోయే అవకాశాలు ఉంటాయి. కూతుర్లను కలిగిన వాళ్ళు ఉంటారు, చెల్లెళ్ళని కలిగిన వాళ్ళు ఉంటారు, అక్కలను కలిగిన వాళ్ళు ఉంటారు. నేను గతంలో కూడా ఒకసారి కొంచెం కోప్పడుతూనే ఒకనొక సందర్భంలో మాట్లాడాను. సంఘం ఎలా ఉండాలంటే ధైర్యాన్ని ఇచ్చేదే ఉండాలి. సంఘం ఏమిచ్చేదే ఉండాలి? ఏంటి ధైర్యం? అక్కడికి వెళితే నా కూతురికి భద్రత ఉంటుంది, అక్కడ వెళితే నా కొడుకుకి భద్రత ఉంటుంది, నా చెల్లికి భద్రత ఉంటుంది అన్న ధైర్యం ఉండాలి. ఈరోజు గతంలో ఎన్నో జరిగినాయి, ఫస్ట్ నుంచి కూడా ఖండిస్తూనే రావటం జరుగుతుంది. కానీ కొన్ని నిర్ణయాలు అవి సంఘానికి అవమానం తెచ్చేదిగా మారుతున్నాయి. కనుక దయచేసి అలాంటి వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఎందుకంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయడు. ఒకవేళ ఇంకా అలాగే కొనసాగితే రాను భయమేస్తుంది. నాకు కూడా ఉన్నారు, ఎవరు? నాకు కూడా కూతురు ఉందిగా. జాగ్రత్త. సీరియస్ అవ్వాల్సి ఉంటుంది, యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, చర్చి నుండి వెలివేయడం జరుగుతుంది. తెలియనంతవరకే జాగ్రత్త. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు కఠినంగా చెప్పకపోతే తేలిగ్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సరే, ఎక్కడికి వచ్చాం? ఎక్కడికే? ప్రేమ గురించి మాట్లాడు. సహోదరుల మధ్య ఏం కలిగి ఉండాలి మనం? ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము కలిగి ఉండవలసిన మనము ఒకరి మీద ఒకరము ఏం కలిగి ఉంటున్నాం? విరోధ భావాలు కలిగి ఉంటున్నాం. పక్కపక్కనే కూర్చుంటున్నారంటే పక్కపక్కనే కూర్చుంటున్నారు. పక్కపక్కన కూర్చున్న మనసులు మాత్రం ఏమి లేవు, కలిసి లేవు. ఈరోజు భార్యాభర్తల్లో పక్కపక్క ఇంట్లోనే ఉంటారు, కానీ ఇంట్లోనే వాళ్ళ శత్రువులు. సంఘంలోనే ఉంటారు, సంఘంలో ఉన్న వాళ్ళే శత్రువులు. అన్నదమ్ములు శత్రువులు. ఇలా జరగడానికి కలిగిన కారణం ఏంటి? ఎవరో ఏదో ఒక పొరపాటు చేస్తున్నారో ఆ పొరపాటు వలన ఏం జరుగుతుంది అని అంటే దేవుని పిల్లల మధ్య ఏం జరుగుతూ ఉంది? సమాధానము లేకుండా పోయింది. శత్రుత్వం. వెళ్తూ ఉంటాడు, చూసి చూడనట్టుగానే వెళ్ళిపోతూ ఉంటాడు. సంఘంలో వాళ్ళే లేదా కుటుంబ సభ్యులే పక్కనే ఉంటారో మాట్లాడుకోరు. ఇలా జరగడానికి కలిగిన కారణాలు ఒకసారి ఎవరు పొరపాటు చేయటం వల్ల ఎలా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఒక తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట అన్నాడు. ఏమనంటే అభ్యంతరములు రాక మానవు కానీ ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ అన్నాడు. అభ్యంతరాలు వస్తాయి, కానీ ఆ అభ్యంతరం నీ ద్వారా కానీ నా ద్వారా కానీ రాకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే. అందుకే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అది మీరే కావచ్చు, నేనైనా కావచ్చు. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన వలన ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందుల్లో నుండి ఒక మంచి సూత్రాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు.
మీకు ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తాను. జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలో దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్నప్పుడు మనము పుస్తకాలు బాగా చిన్నప్పుడైతే పలకలు అన్నవి ఎక్కువ ఉండేవి. ఆ పలకల మీద మనం ఏం చేసేవాళ్ళం, చాక్ పీస్తో కానీ మనం ఏం చేసేవారు, రాసేవారు. ఏదైనా తప్పు రాస్తున్నాం అనుకోండి, మాస్టర్ గారు ఏమనేవాడు, చెరిపేసేసి ఇలా రాయాలరా అని చెప్పేవారు. తర్వాత పెన్సిళ్ళు వచ్చినాయి. ఒకవేళ తప్పు చేశారనుకోండి ఏం చేయాలి, ఏముంది, ఎరైజర్. ఇప్పుడు ఆ ఎరైజర్ పట్టుకుని తప్పుని ఏం చేసుకోవాలి, సరి చేసేసుకోవాలి. సరి చేసుకుని మరలా ఏం చేయొచ్చు. కానీ పెన్నుతో రాస్తాం, పెన్నుతో రాసినప్పుడు పోయేది కాదు. అందుకనే కొత్తగా ఇంకోటి కనిపెట్టారు, ఏంటి, వైట్ మార్కర్. మనం తప్పు రాసినప్పుడు ఆ వైట్ మార్కర్ ఏదైతే ఉందో మరలా దానితో ఆ వైట్ మార్కరు రాసినప్పుడు మరలా అక్షరాన్ని రాసుకోవటానికి వీలుగా ఈరోజు మనిషి ఒక పొరపాటు జరుగుతున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి అనేకమైన మార్గాలు కనుక్కుంటున్నాడు. కానీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఎరైజర్ ఏంటి, దేవుని వాక్యం. మన జీవితాల్లో ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు దేవుని వాక్యం ఎలాంటిదంటే ఎరైజర్ లాంటిది. అది దేవుని వాక్యం ఎరైజర్. అది మలినమైపోయిన మన మనసుని ఏం చేస్తూ ఉంటుంది, శుభ్రం చేసేస్తుంది. అందుకే ఒక మంచి మాట ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. తెల్ల కాగితంగా మార్చేస్తాడట దేవుడు. ఈరోజు ఎన్ని మలినాలు పెట్టుకుంటున్నాను చెప్పండి. ఏదో చిన్న పొరపాటు చేస్తారో, చేసినప్పుడు దాన్ని సాగదీసి 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 హెచ్చరించటం లేదు, సరి చేసుకోమని చెప్పటం లేదు, శత్రుత్వం పెట్టుకోవటం. ఇంకొకటి, పొరపాటు చేసిన వాడేమో వాడెలా సరి చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాగే చేసిన వాడిని ఎలా సరి చేయాలో ఆ బాధపడిన వాడికి అర్థం కావట్లేదు. అందుకని మనుషుల మధ్య ఏం ఏర్పడిపోయిందనంటే ఒక అగాధం ఏర్పడిపోయింది. ఎంత అగాధం అనంటే మనుషులు దగ్గరగా ఉంటారో కానీ మనసులు దగ్గరగా ఉండవు, దూరంగా ఉంటాయి. ఒకళ్ళ తూర్పు, ఒకళ్ళ పడమర, ఒకళ్ళ ఉత్తరం, ఒకళ్ళ దక్షిణం. ఇప్పుడు జరుగుతున్న సంఘములో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఒకవేళ అన్నదమ్ముల మధ్య కానీ ఒక విభేదం జరిగినప్పుడు, వారి మధ్య ఒక శత్రుత్వం జరిగినప్పుడు ఒక సూత్రాన్ని చెప్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎవరితో మాట్లాడుతున్నాడనంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడట మీరంతా ఇక్కడికి వచ్చారు కదా, మీరంతా వచ్చేటప్పుడు ఏం చేస్తూ ఉంటారో, దేవునికి ఏమి ఇవ్వటానికి వచ్చారు, ఒకసారి ఆగంటున్నాడు దేవుడు. కానుక అప్పుడే ఇద్దు. నువ్వు ఏం పెట్టుకుని ఉన్నావు, నీ సహోదరుడితో నువ్వేం కలిగి ఉన్నావు, నువ్వు విరోధం కలిగి ఉన్నావు. కానుకంటే ఇంకో మాట గుర్తుకొచ్చింది, అది బలవంతంగా కూడా ఇవ్వకూడదు, మనం బలవంతంగా కూడా అడగకూడదు. ఒక ఆవిడ మన మధ్యలో భలే నవ్వొచ్చిందండి. ఒక ఆవిడ, మీరు విన్నారో లేదు నాకైతే తెలియదు కానీ, దశంపాకు ఇచ్చి సావండి అంటుంది. మీరు ఎలా పడతారో పడండి, మీరు ఎలా సత్తారో సావండి, మాకు దశంపాకు ఇచ్చి సావండి అంటుంది ఒక పాస్టర్ అమ్మగారు. కింద కొన్ని చాలా వాళ్ళగా, మీకు ఏమన్నా అప్పున్నామా అని. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తాం. మీ పాస్టర్ గారు అలాంటి సేవకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. దయచేసి విషయాన్ని గమనించు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు కానుక ఇచ్చేటప్పుడు ఒకసారి ఆగు, వెయిట్ ఒకసారి ఆగు అని చెబుతూ అక్కడ అర్పణ గురించి మాట్లాడుతున్నాడో, అక్కడ బలి గురించి మాట్లాడుతున్నాడో. ఇక్కడ మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తున్నాను, అది కానుక అనుకోండి. ఒక్కసారి నువ్వు ఆగమ్మా, కానుక వేయటం ఒకసారి ఆపు. ఆపి ఏం చేయాలి అని అంటే మాట్లాడుతున్నాడు చూడండి. కావున నీవు బలిపీఠము మీద అర్పణ అర్పించుచుండగా నీ మీద
నీ సహోదరునికి విరోధమేమైనను కలదని నీకు అక్కడ జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడే బలిపీఠమునెదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయమంటున్నాడు? ముందు ఏం చేయాలట? నీ భర్తతో ఏం చేయాలి? నువ్వు నీ భార్యతో ఏం చేయాలి? లేకపోతే నీ అన్నతో కానీ, నీ తమ్ముడితో కానీ, లేకపోతే సంఘంలో ఉన్న వారితో కానీ ఏం చేయమంటున్నాడు దేవుడు? ముందు నాకివ్వాలి ఈ అర్పణ అన్నది పక్కన పెట్టు. ఈరోజు మనుషులు దగ్గరగా ఉంటున్నారు, కానీ మనసులు ఎలా ఉంటున్నాయి చెప్పండి? దూరంగా ఉంటున్నాయి. కానీ ఆయన భక్తి చేస్తాకు వస్తాడో, ఈయన భక్తి చేయడానికి వస్తాడో, ఆవిడ భక్తి చేయడానికి వస్తుంది, ఈవిడ భక్తి చేయడానికి వస్తుంది. కానీ భక్తి చేయడానికి వస్తున్నారు. కానీ ఈరోజండి సంఘాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో చెప్పండి. ఏదో ఒకటి చెప్తూ ఉంటారండి, ఏదో ఒక విషయం చెప్తూ ఉంటారు. పలానా వాళ్ళు అలాగండి, పలానా వాళ్ళు ఎలాగండి, పలానా వాళ్ళు ఇబ్బంది పడ్డామండి. ఈరోజు సంఘాల్లో ఎందుకు ఈ అరమరికలు ఏర్పడుతున్నాయి? నిజంగా 2 సంవత్సరాలుగా వింటున్నారు. వింటున్న దాన్ని పాటించటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారన్నది ఆలోచించండి. లేకపోతే మనం ఎంత భక్తి చేసినా, మనం ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన భక్తి వ్యర్థమే. ఈరోజు హృదయాల్లో ఎలా పెట్టేసుకుంటున్నారంటే రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి అలాగే ఉంటున్నాయి. ఏంటి? పైకి బాగా మాట్లాడుతూ ఉంటారో లోపల ఎలా ఉంటారో, పైకి మాట్లాడుతూ ఉంటారో లోపల తిట్టుకుంటూ ఉంటారో, పైకి మాట్లాడుతూ ఉంటారో లోపల ద్వేషం కలిగి ఉంటారో, పైకి మాట్లాడుతూ ఉంటారో లోపల శత్రుత్వం కలిగి ఉంటారో. ఇది సంఘానికి మంచిది కాదు, అన్నదమ్ములకి మంచిది కాదు, భార్యాభర్తలకు మంచిది కాదు, అత్త కోడలకి మంచిది కాదు. ఎందుకనంటే సమాధానము లేని జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈరోజు తండ్రి కొడుకులకి సమాధానం లేదు, తల్లి కూతుర్లకి సమాధానం లేదు. నిజంగానండి, ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా మాట్లాడండి. ఎటువంటి స్థితిలో కూడా పొరపాటు చేసే పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయకూడదు. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఒక ఎరైజర్ లాంటివి అన్నమాట. అవి ఏం చేస్తూ ఉంటాయంటే, ఒకవేళ మన మనసు ఏమన్నా మలినమైపోతే ఆ మలినాన్ని ఏం చేస్తూ ఉంటాయంటే శుభ్రం చేసి మన యొక్క హృదయాన్ని ఎలా మారుస్తాయంటే తెల్ల కాగితంలాగా మారుస్తూ ఉంటాయి. ఎన్ని గీతలండి, ఎన్ని మచ్చలండి. మనం పైకి ఒకవేళ తెల్ల చొక్కా వేసుకున్నా మనసు ఎలా ఉంది? పిచ్చి గీతలే అన్నీ. చిన్నపిల్లలు ఏం చేస్తారో ఇలాగిలాగిలా బరికెత్తా ఉంటారు. మనం తాళ్ళలాగా ఎదిగి లోపల ఉన్న హృదయాన్ని ఏం చేసుకుంటున్నాం? మనం మలినం చేసేసుకుంటున్నాం. ఒకరికొకరికి సమాధానం లేదు, నెమ్మది లేదు. దేవుడు ఒక చక్కటి మందుని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఒకవేళ నువ్వు కానుక తెచ్చే ముందు అది ఎంతైనా సరే అది నీ ఓపిక మించెట్టి పరిస్థితుల్లోనూ తేవద్దు. భేద విధవరాలు ఎంతేసింది? ఆవిడ జీవనమంతా ఒక లక్షాధికారి 1000 ఇచ్చినా, ఒక పేదవాడు 100 ఇచ్చినా మనం 1000ని కొలతేస్తాం. కానీ దేని కొలతేయం? 100ని కొలతేయం, 10ని కొలతేయం. కానీ దేవుడు దేన్ని కొలత వేస్తాడో? నీ పేదరికములో నీకున్న దాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు తప్ప నువ్వు 1000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, అది 1,00,000 ఇచ్చినా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కొలతేడి. ఇచ్చే మనసును మాత్రమే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? చూస్తాడు. కాబట్టి తెచ్చేదైనా ఇచ్చేదైనా మనస్ఫూర్తిగానే తేవాలి తప్ప బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. దేవుడు ఇచ్చేదాన్ని చూడగానే కానీ మనసుని ఎట్టి పరిస్థితుల్లో మాత్రమైనా చూస్తాడు. ఇప్పుడు అయితే చర్చికి వస్తున్న వారిలో దేవుడు చూస్తూ ఏమంటున్నాడంటే, ఒక్కొక్కసారి కానుకేసే ముందు ఆగు అన్నాడు. ఎందుకనంటే వచ్చిన వ్యక్తికి ఏముందట? విరోధం ఉంది. ఎవరి మీద? తన సహోదరు. ఎందుకు వచ్చింది విరోధం? ఎవరు తప్పు చేశారు? నువ్వు తప్పు చేశాడా, అతను తప్పు చేశాడా?
అతను తప్పు చేశాడా లేకపోతే నేను తప్పు చేశానా? ఇంతకు తప్పు జరగడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి నాతో మాట్లాడబోవడానికి కలిగిన కారణం ఏంటి? ఎందుకు పక్కంటా వెళ్ళిపోతున్నాడో, ఎందుకు, ఒకవేళ అతను హృదయం ఏమన్నా గాయమైందా, నేను చేసిన పనుల వల్ల అతను ఏమన్నా నష్టపోయాడని ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే సంఘానికి వస్తున్న మనము యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఎత్తబడే సంఘంగా ఉంది. సంఘములో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఇవన్నీ మనం ఒకరినొకరము మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఆయన నేర్పిందే మనకేంటి? ప్రేమ. మనం నేర్చుకున్నది ఏంటి? ఇది మాత్రం బాగా నేర్చుకుంటున్నారు. ఏది? లోక సంబంధమైన విషయాలు, ప్రేమలు నేర్చుకుంటున్నారు, కానీ దైవిక పరమైన ప్రేమలో మనుషులు ఏం చేయలేకపోతున్నారు? సంఘస్థులు నేర్చుకోలేదు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అర్పణ విడిచిపెట్టి మొదట ఏం చేయాలి చూద్దాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరికీ సుపరిచితమైన వారు, ఇద్దరు అన్నదమ్ములు. వారి జీవితం ఒకసారి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఆత్మ ఫలములో ఏముంటుంది? సమాధానము. ఇతరులతో ఏం చేస్తూ ఉంటారు? సమాధాన పడుతూ ఉంటారు. ఎలా సమాధాన పడాలి? కొంతమంది తూతూ మంత్రం కింద, తప్పైపోయిందే క్షమించే అంటారు, తప్పైపోయిందే క్షమించే అంటారు, ఎటకారంగానే. అలాంటి ఎటకారం మాటలు మాట్లాడకూడదు. హృదయపూర్వకముగా ఏం చేయాలి? మనం సహోదరులతో సమాధాన పడాలి. ఒకసారి చూద్దాం. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు గురించి దేవుడిచ్చిన ఒక మంచి కితాబు ఉంది. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మరి మన గురించి ఏమైనా చెప్పుకుంటాడు ఆయన? చెప్పుకోవాలంటే ఎలా ఉండాలి అని అంటే బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనందరికీ సుపరిచితమైనదే. అయితే అతడు హృదయపూర్వకముగా సమాధాన పడిన స్థితి మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ఒకసారి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనక అతను ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఇక్కడ చూద్దాం. వీళ్ళిద్దరూ ఎవరనంటే కవల పిల్లలు. మనందరికీ తెలుసు వీరి పేరు తెలియని క్రిస్టియానిటీ అన్నది ఉండదు. కానీ సమాధానములో యాకోబు ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో మనకు కనబడుతుంది. జాగ్రత్తగా వినండి. ఈరోజు పొరపాట్లు అందరూ చేస్తారు, కానీ దాన్ని సరిదిద్దుకున్నవాడే గొప్పోడు. అందుకే మాట్లాడుతూ అంటాడు, అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్దెల్లడు, దానిని ఒప్పుకొని. ఈరోజు పొరపాటు చేయని మనిషి లేడు. అందుకే దేవుడు ఒక ఎరైజర్ ఇచ్చాడు. ఏంటి ఆ ఎరైజరు? ఈరోజు కొన్ని వేల మంది తాగుతున్నారు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే దేవుడు ఏం చేస్తాడు? వర్ధల చేస్తాడు. అనేక మంది మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, అనేక మంది అన్యాయాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఏదో ఒక విషయంలో తప్పులు చేసేవాళ్ళు మనకు కనబడతా ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడనంటే, అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం చేస్తాడు? ఈరోజు మన మీదకున్న కంప్లైంట్ ఏంటనంటే, కొంతమంది మీద ఉండే కంప్లైంట్ క్రిస్టియానిటీ మీద, ఓన్లీ సంఘం మీదే కాదు, క్రిస్టియానిటీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటనంటే, సంఘం గురించి మాట్లాడతలేదు, నాట్ ఓన్లీ ఇక్కడున్న సంఘం గురించి మాట్లాడతలేదు, కానీ క్రిస్టియానిటీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటనంటే, బ్రతకరో. కొద్దిమంది మాత్రమే వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు. 100కి ఏమో దేవుళ్ళ లెక్క మనం చెప్పకూడదు రఫ్గా. కొద్దిమంది మాత్రమే జీవితాన్ని సరి చేసుకుంటున్నారు, ఒక గొప్ప సాక్ష్యంగా వాడబడుతున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, అవే జీవితం, చర్చకొస్తారు అదే జీవితం, అదే జీవితం, వస్తారు వింటారు వెళ్ళిపోతారు, వస్తారు వింటారు వెళ్ళిపోతారు. మీరు రావడం వలన దేవుని నామానికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా?
ఈరోజు కొంతమంది అంటున్నారు, ఎందుకంటే ఎవరో మారలేనప్పుడు మేము ఎందుకు వస్తామండి. రోషం తెచ్చుకోవాలి, సంఘానికి రోషం రావాలి. ఈరోజండి ఏ విషయాల్లో మనకు రోషం? ఒరే నీకు ఆటో నడుపుతూ రాదన్నాడు అనుకోండి, ఏం నేర్చేసుకుంటాడు అర్జెంటుగా నీడు? నాకు ఆటో నడుపుతూ రాదంటావా అని చెప్పి 3వ రోజు రింగులు ఎత్తా ఉంటాడు. ఒరే నీకు పనాల పని రాదు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఎక్కడ రోషం? దాన్ని నేర్చుకుని చూపిస్తాం. మీకు అప్పుడు కూడా గతంలో కూడా చెప్పాను ఓ మంచి మాట. సచిన్ టెండూల్కర్ సుపరిచితుడు, వరల్డ్ వైజ్గా సుపరిచితుడు. అతను క్రికెట్ టీం అందరికీ కూడా తెలుసు. ఫస్ట్లో రప్పాడించేసిన వ్యక్తి కొంతకాలం పోయాక ఏం చేశాడనంటే గ్రాఫ్ పడిపోయింది సచిన్కి. ఎంతోమంది ఎన్నో విమర్శలు సచిన్ మీద చేస్తూ వచ్చారు, ఆ టెండూల్కర్ గారి మీద చేస్తూ వచ్చారు. చేస్తూ వచ్చినప్పుడు తర్వాత మరలా పుంజుకున్నప్పుడు చాలామంది మీ మీద విమర్శలు చేశారండి, మిమ్మల్ని ట్రోల్ చేశారు, మీరు వారికి ఏం సమాధానం చెప్పరానంటే నేను నా బేటతోనే సమాధానం చెప్తానట. ఎంత వండర్ఫుల్గా ఉందంటే డైలాగ్. బేటతో సమాధానం చెప్తామంటే ఏంటి? మన వాళ్ళు ఎలా చెప్తారు సమాధానం? తల పగల కొడతారు. ఆయనేమో బాళ్ళు కొట్టాడు, మనోళ్ళు ఏం కొడతారో? జాగ్రత్త, ఆటలాడుకునేటప్పుడు గొడవలు ఎట్టుకోకుండా. అలాగని అసలు ఆడడమే తప్పు. ఎందుకు తప్పు? నువ్వు సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి, నువ్వు ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళవలసిన వాడివే ఉన్నావు. అవన్నీ విషయాలు పక్కన పెట్టి, ఏమండి కొన్ని విషయాలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉనండి. ఇప్పుడు క్రికెట్ టీం ఎంతమంది అండి? ఎంతమంది? 11 మంది. దేశంలో ఎంతమంది ఉన్నారు? 120 కోట్ల మంది. కోటికి ఒక్కడు చెప్పుడు కూడా లేడు. ఇప్పుడు కోటికి పోనీ 12 మంది అనుకోండి, పోనీ 13 మంది అనుకోండి, 120 కోట్ల మంది జనాభాలు ఎంతమంది ఆడుతున్నారు? ఎంతమంది కనబడుతున్నారు? అసలు వాళ్ళు ఏ డెడికేషన్తో వర్క్ చేసి ఉంటే అక్కడికి వెళ్ళి ఉంటారు? మన వాళ్ళకి డెడికేషన్ ఏముందండి? సరదాగా సరదాగా సరదాగా. ఏమండి 11, 12 మంది, 13 మంది టీం ఎంతమందిని జీవితాలని ఏమండి వాళ్ళు లైఫ్ని పక్కన పెట్టి ఏమండి వ్యర్థమైన కాలయాపన చేసేవాళ్ళు. మనకు ఆయన ఒక మంచి మాట అన్నాడు, అది మనం ఎలా తీసుకోవాలని అంటే మన జీవితాల్లో పౌరుషంగా తీసుకోవాలి. ఒరే నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు దేవుల్లో బతకలేకపోతున్నావు అంటే ఏం రావాలి చెప్పండి? కొంతమందికి వస్తుందండి పౌరుషం. ఒరే నేను ఒకటే తాగుతున్నాను రా, దమ్ముంటే నువ్వు 2 తాగు అంటే అప్పుడు వస్తుంది పౌరుషం. ఎవరికే? నువ్వు ఒకటే తాగేవరా, నేను ఎన్ని తాగుతానో తెలుసా? 3 తాగుతావు. తర్వాత ఉంటుంది ఏంటి? మాడి పగిలిద్ది ఏంటి? కాబట్టి మనము ఏ విషయాల్లో మనం రోషం కలిగి ఉండాలి అని అంటే, మనల్ని సమాజం ఏదైతే నిందిస్తుందో, సంఘములో దేవుడు ఏదైతే పొరపాట్లు చెప్తున్నాడో ఆ పొరపాట్లు సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. మనకి రోషం రావాలి, మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో, మనల్ని ఎవరైతే తక్కువగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలని అంటే మన ప్రవర్తన ద్వారా. గతంలో మనిషి కాదురా, గతంలో మనిషి కాదు, గతంలో ఉన్నట్టు ఆ మనిషి లేడు, చాలా మనిషి మారాడు అని చెప్పుకునే స్థితిలో ఉండాలి. ఏమండి ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరేటంటే యాకోబు. ఈ యాకోబుని దేవుడిని ఆయన ఏం చేసుకున్నాడు? చెప్పుకున్నాడు. ఇక్కడ 2 అన్నదమ్ములు ఉన్నారు. ఎవరంటే వాళ్ళు యాషావు, యాకోబు. వీళ్ళిద్దరి జీవితం మనకు తెలుసు. కిందకు వచ్చేసరికి ఏం అమ్మేసుకున్నాడో? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇది ఎవరు చేసిన తప్పు అయితే? యాసావు చేసిన తప్పు అయితే మరొక సందర్భానికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి కూడా ఆలోచిద్దాం. ఆ సందర్భంలో ఏమని మాట్లాడుతున్నాడో 27వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. అసలు విషయానికి వచ్చేద్దాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాషావుతో, నా కుమారుడా అని అతన్ని పిలవగా, చిత్తము నాయన అని అతనితోనను. అప్పుడు ఇస్సాకు, నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము. ఇక్కడ ఒక విషయం మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే ఇస్సాకు తండ్రి. ఎవరితో మాట్లాడుతున్నాడు?
ఎవరితోనండి? పెద్ద కొడుకైనటువంటి యాషావుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను చచ్చిపోతున్నాను, నాకు చివరికి వచ్చేస్తాను కనుక నా కొరకు ఏం తేవాలి? వేటాడి మాంసం తే అన్నాడు. తే అన్నప్పుడు మనకు తెలిసిన సందర్భం కాబట్టి వెనకాలండి ఎవరు అంటున్నారు? ఎలాగంటుంది? ఎవరు? ఏంటి పెద్దోడు వచ్చాడేటి, ఏం మాట్లాడుతున్నాడు? ఏ మాటలు గుసగుసలు వినబడతా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారో ఉన్నారా లేదా? చెవేస్తూ ఉంటారో. చెవేసింది. చెవేసిన వెంటనే పెద్ద కుమారుడితో మాట్లాడుతున్న మాటలన్నీ తల్లి విందే. తల్లి విన్న తర్వాత ఎప్పుడైతే కొడుకు వెళ్ళిపోయినప్పుడు చిన్న కొడుకు వచ్చాడు. రే రారా బాబు అర్జెంటుగానే కొంప ములిగిపోతుందని. జాగ్రత్త. ఆస్తి పంపకాల్లో ఏం చేయకూడదు? ముగ్గురిని కూడా, నలుగురిని కూడా, ఇద్దరున్నా ఐదుగురున్నా ఏం చేయాలి? కొడుకు చెప్పకుండా కూతురికి రాసేయకూడదు, కూతురికి చెప్పకుండా కొడుక్కి రాసేయకూడదు. ఎవరికి ఏమి ఇవ్వాలో. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఏమవుతారు? ఇద్దరు ఏమవుతారు? కొట్టుకుని, నువ్వు చచ్చిందే కాదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవరు కొట్టుకు చేస్తారు? అవసరమైతే బతుకుండగానే కూడా కొట్టుకుంటారు, అవసరమైతే ఇద్దరు కూడా తలపగలు కొడతారు. కాబట్టి ఆస్తి విషయాల్లో తగాదాలు వస్తాయి ఖచ్చితంగా. అందుకే ముందుగానే ఎవరికి వాళ్ళని ఏం చేయాలి? సెటిల్ చేసేయాలి. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి బ్రతికుండగానే సమానముగా వాళ్ళని ఏం చేయాలి? పని చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కొడుకుని కేకేసి ఎప్పుడైతే చెప్తున్నాడో తల్లి ఉంది. తల్లి ఉన్న తర్వాత చిన్న కొడుకుని కేకేసింది. ఒరే బాబు, మీ నాన్న వేటాడి మాంసం తెమ్మన్నాడో, ఎప్పుడైతే మాంసం తెస్తాడో దీవుల్ని ఏం చేస్తానంటున్నాడో ఇచ్చేస్తానంటున్నాడో. ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? నాకు ఏం చేయాలి తెలుస్తలేదనంటే తల్లి ఒక మంచి సలహా ఇచ్చింది. ఏముంది చూడండి, కిందకు వచ్చేటప్పటికి తల్లి ఎలాంటి సలహా ఇస్తుందో ఒకసారి మనం చూద్దాం. అప్పుడు రెబ్కా తన కుమారుడైన యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన యాసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధి నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి రుచిగల భోజ్యములు సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములు అతనికి ఏం చేయమంటుంది? మందలో నుండి 2 తీసుకొచ్చి అంటున్నారు. తీసుకొచ్చి అంటున్నప్పుడు అడిగాడు తల్లిని, నా అన్నకేమున్నాయి? రోమాలు ఉన్నాయి, నాకేమి లేవు. వాటికి కూడా ఏం చేసింది? సలహా ఇచ్చేసింది. తోలు కప్పేసింది. తోలు కప్పేసిన తర్వాత వచ్చాడు చిన్న కుమారుడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదిగో డాడీ, ఇదిగో వండుకుని తెచ్చానంటే, ఇదేంటి స్వరం తేడాగా ఉందేటి అని తండ్రి అడిగాడు. ఏదో రొంప చేసింది, జలుబు చేసింది, అందుకే వాయిస్ మారిపోయింది. మనమైతే అలా చెప్తాం. ఎప్పుడైతే తీసుకున్నాడో తిన్నాడో ఎవరిని దీవించేశాడు? యాకోబుని దీవించేశాడు. తర్వాత ఎవరు వచ్చారు? యాషా వచ్చాడండి. యాషా వచ్చినప్పుడు ఇదిగో అతడు నన్ను 2 మార్లు మోసం చేశాడు. నా తండ్రి దుఃఖ దినాలు ఉన్నాయి కదా, ఆ దుఃఖ దినాలు అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను? నా తమ్ముణ్ణి ఏం చేస్తాను? చంపేంత కసి ఎవరి మీద? చంపేంత కసి ఎవరి మీద? ఈరోజు మనకు కూడా ఏముంది? పైన నవ్వు ఉంది, లోపలేముంది? పళ్ళు ఒకటి వస్తూ ఉంటుంది దెయ్యానికి, చూపిస్తూ ఉంటాడు కదా. ఈ పన్నుకి పక్క నుంచి ఒక పన్ను, ఈ పక్క నుంచి ఒక పన్ను వస్తూ ఉంటుంది. ఆ పళ్ళు కనబడవు. పటపట ఏం చేస్తూ ఉంటాం? జాగ్రత్త. సంఘంలోకి వచ్చే వాళ్ళకి ఏముండకూడదట? విరోధ భావాలు ఉండకూడదని చెబుతూ మొదట సహోదరునితో ఏం చేయమంటున్నాడు? మనం ప్రయాణించిన ప్రయాణం మనం మర్చిపోకూడదు. మనకి ఒకరి మీద ఒకరికి ఏముండకూడదు? మాట్లాడుకోండి, ప్రేమగా మాట్లాడుకోండి, ఆప్యాయంగా మాట్లాడుకోండి, స్త్రీలతో స్త్రీలు మాట్లాడుకోండి, పురుషులతో పురుషులు మాట్లాడుకోండి. ఒకరి మీద ఒకరికి ఏముండకూడదు? శత్రుత్వం, పగ, క్రోధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అని చెప్తున్న ఆ కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఉన్న భక్తుడి గురించి మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా జరిగిందో తల్లి మళ్ళా వింది. ఏమింది?
ఒరే బాబు, నీ అన్న నిన్నేం చేద్దాం అనుకుంటున్నాడో, చంపేద్దాం అనుకుంటున్నాడో, ఇదిగో లాభాన్ని ఉన్నాడో, నువ్వు మోసగాడు అయితే మోసగాళ్ళకే మోసగాడో ఈవిడికి తెలియదు. అక్కడికి పంపించింది. అక్కడ పంపించిన తర్వాత యాకోబు రాహేల్ని ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? ఎన్ని సంవత్సరాలు? రాహేలు కూడా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? రాహేల్ని కూడా ప్రేమించాడు. ఎలాగా? అమ్మా నాన్నల ఇష్టంతో ప్రేమించాడు. అది గొప్ప లవ్ స్టోరీ. ఏంటంటే యాకోబులో ఉన్న లవ్ స్టోరీ ఏంటంటే, యాసావుకి తొందరపాటు ఎక్కువ. యాసావు తొందరపడి వివాహం చేసేసుకున్నాడు. అమ్మా నాన్నలకు మాట చెప్పలేదు. అమ్మా నాన్నలకు మాట చెప్పకుండా ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసేసుకున్నాడు. కానీ యాకోబు అలా కాదు, అమ్మా నాన్నలు చెప్పిన అమ్మాయిని ప్రేమించాడు. తన బంధువుడైనటువంటి లాబాను, ఆ లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని నువ్వు వివాహం చేసుకో అంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మోసం జరిగింది. ఎవరు మోసం చేశారు? మావగారు మోసం చేశారు. మోసం చేసి ఎవరిని చేసేసాడు? లేయాని చేసేసాడు. చేసేసిన తర్వాత అడిగాడు, మా దేశ సాంప్రదాయం ఇది కాదు, పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి చేయడం కష్టం, మరి ఏం చేయమంటావు అంటే, ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయన్నాడు. మొత్తం మీద పాలేరుని చేసేసుకున్నాడు. ఎవరో? జాగ్రత్త, కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా జరుగుతుంది. అయితే దేవుడు అతన్ని దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అక్కడ కొన్ని మరలా సమస్యలు వచ్చినాయి. మరలా యాకోబు నుండి ప్రయాణం ప్రారంభించాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మనస్తత్వం కనబడుతుంది. ఎవరిదే? ఇప్పుడు యాషావుకి యాకోబుకి మధ్య ఏముంది చెప్పండి? విరోధం ఉంది. ఇప్పుడు యాకోబు ఎవరితో సమాధాన పడదాం అనుకుంటున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నవారు ఒకవేళ పొరపాట్లు చేసినా ఏం చేస్తారు చెప్పండి? పొరపాటున ఏదో మాట అన్నావు, వెంటనే వెళ్ళి ఏం చేస్తావు? సహోదరుడా, నేను తెలియక నా తొందరపాటులో నా నోటి టంగో ఏమంటారా దురద, నాకు నోరు దురద ఎక్కువయ్యి, జాగ్రత్త, ఏది పడితే అది మాట్లాడకండే. చిన్న మాటే అనుకుంటాం, ఆ మాటకి గాయపడతారో. గాయపడిన తర్వాత ఎవరైతే దేవుని నమ్ముకుంటారో సమాధాన పడేవారు ఎవరిని చూసి నేర్చుకోవాలంటే, ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఇప్పుడు అన్నకి ఎంత కోపం ఉంది? చంపేంత కోపం ఉంది. అక్కడ 14 సంవత్సరాలు కొలువు చేశాడు. మరలా కొన్ని సంవత్సరాలు, దాదాపు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మరలా ఆ దేశానికి వస్తూ అన్నతో ఏ విధంగా సమాధాన పడదాం అనుకుంటున్నాడో అన్న విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. జరుగుతున్న సందర్భం ఒకసారి మనం చూద్దాం. ఒకసారి 33వ అధ్యాయానికి వచ్చేయండి. ఒకసారి 33వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి ఒకసారి. యాసావును మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలునకు 2 దాసీలను పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆమె వెనుక రాహేలును, యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మారులు నేలను సాగిలపడును. ఇక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. ఒక మంచి సన్నివేశం మనకు కనబడతా ఉంది. 13వ వచనంకి వచ్చిండి ఒకసారి. 32వ అధ్యాయం 13కి రండి. 32:13 అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన యాసావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, చూడండి తన సహోదరుడితో ఎలా సమాధాన పడుతున్నాడో, ఎలా సమాధాన పడదాం అనుకుంటున్నాడో. తన సంపాదించిన ఆస్తిలో కొంత భాగం ఎవరికి తీసాడట? ఒక తప్పు చేసినప్పుడు
ముందు మనం నష్టపోవాలి. ఈరోజండి అనకూడదు కానీ శత్రుత్వం ఎక్కడ వచ్చేస్తూ ఉంటుందంటే డబ్బుల దగ్గర వచ్చేస్తూ ఉంటుంది శత్రుత్వం. అవునా కదా? తీసుకున్న తర్వాత బాగానే ఉంటుంది, తీసుకునే ముందు బాగానే ఉంటుంది. తీసుకున్న తర్వాత ఏమంటారండి అంటే, ఊరిదులు వెళ్ళిపోతామా అంటారు. ఇంకేమంటారు? ఇచ్చేవిలే బోడు ఉప్పు, బోడు పప్పు తెచ్చేసుకుంటారు. ముందు లేవు, ఉప్పు లేదమ్మా అని వచ్చేస్తారు, పప్పు లేదమ్మా అని వచ్చేస్తారు, కారం లేదమ్మా అని వచ్చేస్తారు. మళ్ళీ గ్లాసు అమ్మ మన కారం పట్టుకెళ్ళావు కదా అన్నారు. ఇంకా ఇచ్చిందిలే బోడు కారం 10 సార్లు అడుగుతుంది. అడక్క ముందు ఇచ్చేద్దు, అడిగిదాకా తెచ్చుకోవడం ఎందుకు? ఇంకో విషయం చెప్తున్నాను, నీ మీద నమ్మకం పోయిందా ఈరోజు 1000తోనే పోతుంది, రేపొద్దున 1,00,000 వచ్చినప్పుడు నీకు ఎవడు దిక్కవడు. ఈరోజు పోయేది 2,000, ఈరోజు అక్కడితోనే కట్ అయిపోతుంది. ఈరోజు ఎక్కడితో కట్ అయిపోతుంది అని అంటే, మన మీద నమ్మకం పోతే ఒక 100 దగ్గరే మనకు నమ్మకం పోవచ్చు, ఒక 10 రూపాయల దగ్గరే నమ్మకం పోవచ్చు. రేపొద్దున క్లిష్ట పరిస్థితుల్లో నీ మీద నమ్మకం ఉండదు. నమ్మకం లేనప్పుడు ఏం చేయడు? ఏం చేయడు? చేస్తాడా? చేయడు. మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్తాం, ఆడి దగ్గర నమ్మకం పోగొట్టుకుంటాం. మరలా ఇంకోటి దగ్గరికి వెళ్తాం, ఆడి దగ్గర నమ్మకం పోగొట్టుకుంటాం. నమ్మకం లేని బతుకులు అయిపోయినాయి మన. ఎవరు మనమనంటే క్రైస్తవులు. క్రైస్తవుణ్ణి నమ్ముతారు. నిజమైన క్రైస్తవుడి మీద నమ్మకం ఉంటుంది. ఒరే వాడికి ఇచ్చిన తల తాకట్టెట్టయినా తెచ్చేస్తాడు. కొంతమంది అనుకుంటారు నా తల తాకట్టెట్టేస్తాడు రా బాబడే. జాగ్రత్త. ఏ విషయంలో విభేదం వస్తుంది? ఇక్కడ యాసావు యాకోబులకి వచ్చిన వివాదం ఏంటంటే దీవెనలు, ఆశీర్వాదాల మీద. ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్త. బాకీ ఉన్నప్పుడు మీ ఖర్చులు తగ్గించుకోండి. ముందు బాకీలు కట్టుకుని తర్వాత ఖర్చులు పెట్టండి. ఖర్చులు పెంచేసుకుని చేసేదల్లా చేసేసుకుని బాకీలు ఉన్నాయి అని అంటే వచ్చినోడికి ఒళ్ళు మండిపోతుంది. ముందు ఖర్చులు తగ్గించుకో, ముందు మైనస్ పూడ్చుకో, ముందు గొంత పూడ్చుకో, తర్వాత కట్టు. కానీ గొంత పూడ్చవు, ఏం చేస్తూ ఉంటావు? ముందు గొంత పూడ్చేయి, గొంత పూడ్చేసిన తర్వాత మరలా వెళ్ళు, నీకున్న మైనస్ తీసేయి, అప్పుడు మరలా ప్లస్లోనికి వచ్చే పని చేయి. అవసరమైతే తర్వాత మరలా మనం ఏం చేయొచ్చు? నమ్మకం ఉండాలండి, నమ్మకం ఉండాలి. ఎక్కడ మనకి గొడవలు వస్తున్నాయి? అది డబ్బు దగ్గర, అది మాట దగ్గర. చెప్తున్నాను, ఆత్మఫలం ఏం చేస్తుంది? నష్టపోతుంది. ఆత్మఫలం నష్టపోతుంది. ఇతరులను నష్టపరిచినందుకు తాను మరలా నష్టపోతుంది. యాకోబుకి యాసావు వల్ల నష్టం వచ్చిందనుకుని, నా వల్ల నష్టం వచ్చిందనుకుని యాసావు నా మీద పగబట్టాడు, నా అన్న నా సహోదరుడు నా మీద పగబట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా అన్నకి నాకు ఒక మంచి బంధం ఏర్పడాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలంటే ముందు నేను నష్టపోవాలి. ఏదో ఇచ్చేయి. అప్పుడేమవుతుంది? నీ సహోదరునికి నీకు మరలా చిరునవ్వులు, మరలా ఆ పువ్వులు వికసిస్తాయి, వారి ముఖాలు వికసిస్తాయి. లేకపోతే ఏమవుతుంది అని అంటేనండి, ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏమైపోతుంది? పువ్వు రాలిపోయినట్టు, పువ్వు వాడిపోయినట్టు. ఈరోజు కొంతమంది మైనస్లని గుర్తెట్టుకోరండి. ఆ మైనస్ని పూడ్చుకోవాలని అనుకోరు, ఇంకా మైనస్ చేస్తూ ఉంటారు. ఆ మైనస్ను పూడ్చుకోవటానికి అవసరమైతే తిండి విషయాల్లో తగ్గించు, అవసరమైతే నీ బట్టల విషయాల్లో తగ్గించుకో, అవసరమైతే నీ దుబారా ఖర్చులు నువ్వు తగ్గించుకుని ఆ మైనస్ పూడ్చుకోవాలి. ఎందుకంటే ఆత్మఫలం ఏం చేస్తుంది? సమాధానపడుతుంది. ఎలాగా? నష్టపోతుంది. యాకోబు నష్టపోతున్నాడు. ఆస్తుంది, ఆ ఆస్తిలో కొంత భాగాన్ని నష్టపోతున్నాడు. ఆత్మఫలం ఏం చేస్తుంది చెప్పండి? నష్టపోతుంది. ఎలా నష్టపోతున్నాడు? ఆస్తిని నష్టపోతున్నాడు. ఆస్తిని నష్టపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇంకొక మంచి విషయం కనబడుతుంది, హృదయపూర్వకంగా సమాధాన పడుతున్నాడు. ఎవరితోటి? తన అన్నతోటి హృదయపూర్వకంగా సమాధాన పడుతున్నాడు. ఎలా సమాధాన పడుతున్నాడు? ఇందాక 33వ అధ్యాయంలో భలే ఉంటుందండి అది సందర్భం. 33వ అధ్యాయంలో చూడండి,
3వ వచనం చూడండి ఒకసారి. వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను ఏం చేశాడట? వంగి వంగి దండాలు పెడుతున్నాడటండి. ఎవరికే? తల ఉంచుతామండి, తగ్గేదే? పరువు పోద్ది. మరి చేసిన తప్పు క్షమాపణ చెప్పేటప్పుడు నువ్వు హృదయపూర్వకంగా, నువ్వు సిగ్గుపడుతూ, నిజంగా నువ్వు పశ్చాత్తాపడుతూ, నీలో పశ్చాత్తాపం ఉండాలి, హృదయపూర్వకమైన పశ్చాత్తాపం ఉండాలి. హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో ఏం చేయాలి? నువ్వు ఎదుట వాడిని క్షమాపణ అడగాలి. చూడండి, తన అన్నను ఎలా క్షమించమని అడుగుతున్నాడనంటే, తను ఏదైతే మరి యాసావు విషయంలో నష్టపరిచాను అనుకున్నాడో తన సహోదరునితో ఎలా సమాధాన పడుతున్నాడనంటే, తన ఆస్తిలో కొంత భాగాన్ని ఏం చేశాడు? అన్న కోసం తీశాడు. ఎందుకంటే అన్న శాంతించాలి. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? రండ్రా చూసుకుందాం కొట్టేసుకుంటారండి. అన్నదమ్ములు కొట్టేసుకుంటారు, అక్క చెల్లెలు కొట్టేసుకుంటారు, సహోదరులు కొట్టేసుకుంటారు, సహోదరిమణులు కొట్టేసుకుంటారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ సమాజాలు బ్రతుకుతున్నాయో ఒకసారి ఆలోచించు. ఏ విషయంలో విభేదం వచ్చిందో, ఏ విషయంలో అక్కడ అన్యాయం జరిగిందో, ఏ విషయంలో ఇతరులు గాయపడ్డారో, ఇప్పుడు మనం ఏం చేయాలట? చర్చికి వచ్చే ముందు, నువ్వు తెచ్చే ముందు, దేవుడికి ఇచ్చే ముందు ఆపు అన్నాడంతే. ఒకసారి ఆపు, నువ్వు నాకు ఇవ్వద్దు, తేకో, ఒకసారి ఉండు. ముందెళ్ళి నీ సహోదరుడితో ఏం చేయమన్నాడు? ముందు నువ్వు సహోదరుడికి ఇచ్చేది ఇచ్చేయి, తర్వాత దేవుడి దగ్గరికి తే. కానీ కొంతమంది అనుకుంటారు దేవుడి దగ్గర తెచ్చేసేసి దేవుడికి ఇచ్చేస్తున్నాం అనుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని నామానికి మహిమ కాదు. మనం ఎవరమనంటే దేవుని పిల్లలమైపోయాం. దేవుని నామానికి మహిమ అవమానమా? చూడండి ఎంత హృదయపూర్వకంగా సమాధాన పడుతున్నాడండి, ఎంత హృదయపూర్వకంగా సమాధాన పడుతున్నాడో చూడండి. కొంత భాగాన్ని తను నష్టపోతున్నాడు, నష్టపోవాలంటే నష్టపోవాలి. ఎందుకంటే ఆత్మఫలం ఏం చేస్తుంది? 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను, దీనికి ఏమి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎగ్గొట్టేస్తున్నావు? 10 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 6 నెలల నుంచి ఎగ్గొట్ట చూస్తున్నాడు. పైన దేవుడు తన సహోదరుడితో సమాధాన పడ్డా. కానీ ఈరోజు సమాధాన పడుతున్నారండి. నష్టపోయి సమాధానపడు, మరలా దేవుడు ఇంకొక మార్గాన్ని ఇస్తాడు. మరలా నష్టపోతే మరలా దేవుడు తీస్తాడు. యాకోబు ఏమైనా నష్టపోయాడంటే కొంత భాగం తీసినందుకు ఏమైనా నష్టపోయాడా? యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలు అయిపోయినాయి. 12 గోత్రాలు ఒక దేశంగా మారిపోయింది. ఆ గోత్రంలో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. నష్టపోయాడా? జాగ్రత్త. ఆత్మఫలం ఏం కలిగి ఉంటుందంటే సమాధాన పడుతుంది. చూడండి ఒకసారి రాసుకోండి, అది మీరైనా నేనైనా. ఒకవేళ మన వల్ల ఏమైనా నష్టం వచ్చిందా, ఆ నష్టాన్ని మనం ఎలా పూడ్చాలి అని ఆలోచించాలి. అంతేగాని తిరిగి మరలా ఏమనకూడదు, ఇచ్చావులే ఊరుదులిట్టి వెళ్ళిపోతామా, ఇక్కడే ఉన్నాం, ఎక్కడ పోతాం, ఇలాంటి మాట్లాడకూడదు. మాట్లాడితే పైనుండి చూస్తున్న దేవుడు అనుకుంటాడట ఆత్మఫలం లేదు గనక దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడట. చూడండి వంగి వంగి నమస్కారం పెడతాం. ఎంత పశ్చాత్తాపం అండి! ఈరోజు పశ్చాత్తాపం ఉందండి. ఇచ్చినప్పుడు ఇదిగా అడిగావు కదా బోడు ఉప్పు, ఇదే ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. ఎంత పద్ధతిగా గౌరవంగా తెచ్చుకున్నావో, అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ఇచ్చేటప్పుడు అదే గౌరవంతో అడుగుతున్న 10 సార్లు ఇదిగా తీసుగా. ఇది మనం ఇచ్చే పద్ధతి. అది కూడా ఇసుకొచ్చేసిందని 10 సార్లు అడుగుతున్నారని, 100 సార్లు అడుగుతున్నారని చిరాకొచ్చిస్తున్నావు తప్ప, నీకు ఇసుకొచ్చేస్తున్నావు తప్ప, నీకు ఒత్తిడి ఎక్కువైపోయి ఇస్తున్నావు తప్ప, నువ్వు హృదయపూర్వకంగా ఏం చేయట్లేదు. నీ సహోదరుడితో ఏం చేయలేకపోతున్నావు? హృదయపూర్వకంగా ఇచ్చేయాలి. హృదయపూర్వకంగా దేవుడికి తెచ్చే ముందు ఒకసారి ఆపు, ముందు అక్కడ సమాధాన పడు, తర్వాత ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడికి వేయి అని అంటున్నాడు. చూడండి ఎంత వినయంతో అతడు ఉన్నాడంటండి. తన సహోదరుని సమీపించుచు 7 మార్లు నేలను
సాగిలపడను. అప్పుడు యాసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకుని అతన్ని కౌగులించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనును. వారిద్దరూ కన్నీరు విడిచిరి. చూడండి బంధం ఎలా బలపడుతుందండి. ఒకరినొకరు చంపేద్దాం అనుకున్న అన్న ఏమైపోయాడు, కౌగులించుకుని ఏడుస్తున్నారటండి. ఒకప్పుడు బద్ధ శత్రువులు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఒకరినొకరు కౌగులించుకుని ఏడ్చుకుంటున్నారు. నీలో పశ్చాత్తాపం ఉంటే నీకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. నిజంగా నీలో పశ్చాత్తాపం ఉంటే నీకు బెస్ట్ అన్నయ్య అయిపోతాడు, బెస్ట్ చెల్లి, బెస్ట్ అక్క, బెస్ట్ తమ్ముడు. కానండి ఈరోజు సంఘాల్లోకి వస్తున్నారండి, వింటున్నారండి, వెళ్ళిపోతున్నారండి. ఎన్నిసార్లు చెప్పినా అదే పాఠం అండి, ఎన్నిసార్లు చెప్పినా అయ్యే సాక్ష్యాలండి. గతంలో లాగే ఉంటున్నారు తప్పండి, ఏమీ లేదండి. మీరేమనుకుంటున్నారో తెలియదు కానీ గతంలో ఉన్నట్టే ఉంటున్నారండి. పైకేమో వేషం వేసుకుని మీ దగ్గరకు వస్తున్నారండి. ఎలాంటి దేవుడు ఏమన్నాడంటే గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు. జాగ్రత్త. సంఘములో దేవుని పిల్లలుగా మనం ఎలాగ ఉండాలంటే హృదయపూర్వకంగా మనం మారిపోవాలి. హృదయపూర్వకంగా మనం మారిపోవాలి. హృదయపూర్వకంగా ఇతరులతో ఏం చేయాలి, సమాధాన పడాలి. చూడండి ఇంకా ఏం జరుగుతుంది, ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి ఏం చేస్తున్నారట, కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటున్నారట అన్నదమ్ములు ఇద్దరు. తమ్ముడేమో నష్టపోవడానికి ఇష్టపడుతున్నాడు, తమ్ముడేమో తగ్గిపోవడానికి ఇష్టపడుతున్నాడు. తమ్ముడు సాగిలు పడుతున్నాడు, వయసులో పెద్దోడు, వయసులో పెద్దోడని గౌరవం ఇచ్చి ఏం చేస్తున్నాడంటే తన అన్నయ్య ఎడల సాగిలు పడుతున్నాడట 7 మార్లు. ఏం చేస్తున్నాడు, ఈరోజు మనం తగ్గడానికి ఇష్టపడతామండి. తప్పు చేసావు, తప్పు చేసింది కాక మళ్ళీ తల బిరుసు, చేసిందే ఎదవ పని, చేసిందే పనికి మాలిన పని, మరలా తల బిరుసు ఒకటి, మరలా దాన్ని సమర్థించుకోవడం ఒకటి, మరలా దానికి కారణాలు ఒకటి. ఎవరికి చెప్పుకుంటావు నువ్వు కారణాలు? దేవుడికి చెప్పుకో. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడని అంటే హృదయపూర్వకంగా మనం ఏం చేసుకోవాలట, సమాధానపడ. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రక్తము కాచి కొన్న సంఘం. ఇందులో మనకు పగలు ఎందుకండి, ఇందులో మనకు ద్వేషాలు ఎందుకండి? అలా ద్వేషం కలగడానికి మనం కారణం అవుతున్నామా, అవతల పక్క వాళ్ళకి కారణం అవుతున్నారా? ఒకవేళ అభ్యంతరాలు రాక మానవు, అభ్యంతరాలు ఎవరి వలన వస్తే వాళ్ళకి శ్రమ. ఒకవేళ నీ వల్ల వచ్చిందా, వెంటనే నువ్వేం చేసేసుకోవాలి, ముందు మైనస్ తీసేయి. ముందు మైనస్ ఏదైతే ఉందో ఆ మైనస్ని నరుక్కుంటా వచ్చే, ఆ మైనస్ తీసేసుకుంటా వచ్చే. అది కొంచెం టైం పట్టచ్చు. యాకోబుకు కూడా కొంచెం టైం పట్టింది, కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. కానీ తన మైనస్ని ఏం చేసేసుకున్నాడో, క్లియర్ చేసేసుకున్నాడో. తర్వాత చూడండి, తర్వాత ఇంకా సందర్భం చూడండి, ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో. యాసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన, ఏమని మాట్లాడుతున్నాడు, నీ సేవకున్నయ్యా. ఏమని మాట్లాడుతున్నాడు చెప్పండి. ఎంత తగ్గించేసుకున్నాడండి అన్న దగ్గర వయసుకి ఎంత గౌరవం ఇస్తున్నాడనండి తన అన్నకి. ఈరోజు అన్నాన్ని కాకేస్తున్నావా, రే అలా అంటాడు. ఏంటి అన్నయ్య అనుకుంటున్నావు, ఇంకేమనుకున్నది దరిద్రుడు. వయసుకి గౌరవం ఇవ్వటం నేర్చుకో. తమ్ముడైనా సరే గౌరవంగానే మాట్లాడు. పెద్దరికానికి గౌరవం ఇవ్వాలి. అది నిజంగానండి. ఇద్దరికి వయసు తేడా ఎంత, ఇద్దరికి వయసు తేడా ఎంత, నిమిషమో 2 నిమిషాలు అంతే. అది నిమిషం ముందైనా, అది గంట ముందైనా, సంవత్సరం ముందైనా, 2 సంవత్సరాల ముందైనా అన్నే. పెద్దరికమే. వయసుకి గౌరవం ఇవ్వాలండి, వయసుకి మర్యాద ఇవ్వాలండి. ఈరోజు అవి నేర్పే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? పిల్లలకి నేర్పిస్తున్నారా? మీరే తిట్టుకుంటారో. ఇంకోటి అంటే మీరే మీ అత్తగారిని అంటారు, మీ మామగారిని అంటారు, మీ నాన్నని అంటారు, మీ అమ్మని అంటారు. పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పండి? వాళ్ళు కూడా ఏమన్నా ఉంటారా, గౌరవంగా ఉంటారా? అక్కనే పేరెట్టి పిలుతున్నాడు అనుకుంటారు, ఏయ్ అక్క అని పిలు. అన్ననే పేరెట్టి పిలుతా, అన్నాని పిలు, పేరెట్టి పిలుతాటి, బుద్ధి లేదా అనాల్సి నేర్పుతున్నావా? మనకే లేకపోతే పిల్లలకి ఎక్కడ నేర్పుతాం చెప్పండి? తగ్గించుకొని, ఇంకో నీ సేవకున్నయ్యా, నీ దాసున్నయ్యా, దేవుడు నీ దాసుడికి ఇచ్చిన పిల్లలయ్యా అనేటప్పటికండి
నిజంగానండి, యాసావు యాకోబుని చూసినప్పుడు ఇదివరకుడు మనిషి కాదు, ఇదివరకుడు కన్నా తగ్గిపోయాడు, ఇదివరకుడు కన్నా తగ్గించేసుకున్నాడు. అప్పుడే భక్తిపరుడు, కానీ ఇంకా భక్తిలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు యాకోబు. తగ్గించేసుకుంటున్నాడు. ఎంత తగ్గించేసుకుంటున్నాడు అంటే, నీ దాసున్నయ్యా అంటున్నాడు. ఓ పక్కన కానుక తీసేశాడు, ఓ పక్కన నీ దాసున్నయ్యా అంటున్నాడు. వంగి వంగి నమస్కారం చేస్తున్నాడు. హృదయపూర్వకంగా ఏం చేయాలి? హృదయపూర్వకంగా సమాధాన పడాలి. నీ దాసుడయ్యా, నీ దాసునికి ఇచ్చిన పిల్లలయ్యా. ఎంత తగ్గించుకుంటున్నాడండి. చర్చికి వచ్చే ముందు, కానుక ఇచ్చే ముందు నువ్వు సరి చేసుకోవాలి. పట్టుపో, కానుక పట్టుపో, అవసరం లేదు దేవునికి. సేవకుడు అంటే దేవుడు పోషించుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. ఏలియాని కాకులతో పోషించిన దేవుడు, దేవుడేమి లోటేం చేయడు. ముందు కానుక పట్టుపో, ముందు నీ అన్నతో సమాధాన పడు, ముందు నువ్వు కానుక పట్టుపో, మీ అత్తతో సమాధాన పడు, నువ్వు కానుక పట్టుపో, మీ నాన్నతో సమాధాన పడు. సమాధానాలు లేవు. ఇంట్లో గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, గొడవలు 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 కొట్లాట్లు, గొడవలు కొట్లాట్లు, గొడవలు. మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నావు? నువ్వు చర్చికి వచ్చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఆపు, ముందెళ్ళి సమాధానపడు, ముందెళ్ళి సమాధానపడు అంటున్నాడు. చూడండి యాకోబు, చూడండి ఎంత హృదయపూర్వకంగా సమాధానపడు. తగ్గించేసుకుంటున్నాడండి, తగ్గించేసుకుంటున్నాడు. ఎంతలా తగ్గించేసుకున్నాడండి, వంగి వంగి దండాలు పెడుతున్నాడండి. తర్వాత యాసావు అతను చూస్తున్నప్పుడండి ఇంకా మంచి మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. అప్పుడు నీ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడి, లేయాయు ఆమె పిల్లల దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపు రాహేలు దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఎంతమంది సాగిలపడిపోతున్నారట? అందరికీ చెప్పాడు, రే నా అన్న ఏమనుకుంటున్నారో, నేను సాగిలపడమే కాదు, మీరు కూడా సాగిలపడండి. రే నీ పెద్దనాన్న, లేకపోతే రే వయసులో పెద్దోడు, ఇదిగో నీ పెద్దమ్మ గౌరవించు చెప్తున్నామా, మీ చిన్నమ్మ గౌరవించు అని చెప్తున్నామా? చూడండి యాకోబు మనస్తత్వం చూడండి, ఎంత గౌరవం నేర్పిస్తున్నాడో పిల్లలకు. చూడండి ఈరోజు మనం గౌరవం నేర్పిస్తున్నామా? వందనాలు చెప్తున్నారా? పాస్టర్ గారికి ఒక్కరికే చెప్తున్నారు అన్నారు, మరి మిగిలిన వాళ్ళకో? పాస్టర్ గారికే కాదు వందనాలు చెప్పాల్సింది, ఎవరికి కూడా చెప్పాలి? అందరికీ చెప్పాలి. చూడండి అందరూ వచ్చి అందరికీ చెప్పాడు, మీరంతా కూడా సాగిలపడండి. ఎలా సమాధాన పడుతున్నాడండి. నష్టపోతున్నాడు, తగ్గించుకుంటున్నాడు. ఏమంటే కుటుంబానికి విలువలు నేర్పుతున్నాడు. తనే తగ్గిపోవడమే కాదు, తన విలువలు చూపించడమే కాదు, వెనకాల ఉన్న కుటుంబానికి కూడా ఏం చూపిస్తున్నాడు? నిన్ను అన్నాడా? ఎవడాడు చెప్తున్నాడు? ఎరా పెద్దోడా, అన్నయ్య మంచి వస్తున్నాను రా, ఏదన్నా కొడుకుని ఏదో అన్నావంట, ఏట్రా అవుతున్నావు అంటాడు. ఏంట్రా ఈ మధ్యలో పెరిగింది అంటాడు. ఎవరో? అన్నయ్య. ఇవా మనం పిల్లల ఎదుట మాట్లాడాల్సిన మాటలు? వయసు, గౌరవం, పద్ధతి, తగ్గింపు, సమాధాన పడటం, ఇవి సంఘాల్లో లేకపోతేనంట దేవుడు ఏం చేస్తాడట? ఇదిగో ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి చర్చకొస్తున్నాడు, ఏ రోజైనా మారతలేదు. ఈ వారం కాదు, ఆ వారం వస్తున్నాడు, ఆ వారం కాదు, వారం 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 నిన్ను చూస్తానే ఉన్నాడు. మారతావేమో? లేదు, వేషం వేసుకుని వచ్చేస్తున్నావు, గొర్రె పిల్లలాగా వచ్చేస్తున్నావు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత తోడేలు అయిపోతున్నావు. దేవుడు అనుకుంటున్నాడు, చిచి ఇలాంటి బతుకుతో ఇక్కడికి వచ్చి నన్ను అవమానపడతాను. ముందు ఆపు, కాను కాపి ముందేం చేయాలి? ముందెళ్ళి సమాధానం, ముందు నీకున్న మైనస్లు తీర్చేయి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమండి నిజంగా యాసావు యాకోబు రసవత్తరమైన సన్నివేశం అండి నిజంగానే. చూడండి ఇంకా కిందకు వచ్చేసరికి ఇంకా ఏమని మాట్లాడు, 8వ వచనం, యాసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీదకు వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు యాసావు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖమును చూసినట్లు నీ ముఖమును చూసి. అన్నలో ఎవరిని చూస్తున్నాడట? దేవుని ముఖాన్ని చూసినట్టు చూస్తున్నా. అన్న నువ్వు నాకు ఎలా కాపాడుతున్నావో తెలుసా? మనకెవరు కనబడుతూ ఉంటారు? అన్నలో అంటాడు కదా దేవుడు, మనుషుల్ని ఏ పోలికలో సృష్టించాడట? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరుల్ని ఏం చేశాడు? మనమంతా ఎవరి పోలిక, ఎవరి స్వరూపం? తన అన్నలో ఏం చూస్తున్నాడట? దేవుని స్వరూపం. దేవుని ముఖాన్ని చూసినట్టుందయ్యా నిన్ను చూస్తుంటే అన్న,
నువ్వు నాకు చాలా నచ్చేస్తున్నావన్నా, ఇదిగో ఇది నీ కొరకే అన్నయ్య అంటే, అప్పుడు అన్నయ్య అన్నాడు, నాకుందే, నువ్వు ఇవ్వాల్సిన నాకు అవసరం లేదని అన్నయ్య అంటున్నాడు. చూడండి ఇద్దరి మధ్య బాండింగ్ ఎలాగుందో. అప్పుడు నిజంగా చూడండి, ఇంకా ఒక మంచి మాట కనబడుతుంది చూడండి. నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని ఏం చేశాడట? బలవంతం చేసి ఇచ్చేశాడట. ఏం చేశాడు? బలవంతంగా అన్నయ్య చేతిలో పెట్టేశాడట. అది మారు మనస్సు అంటే. బలవంతంగా చేతిలో పెట్టేశాడట, అది మారు మనసు అంటే. హృదయపూర్వకంగా సమాధాన పడ్డాడు, అది మారు మనసు అంటే. ఈరోజు మారు మనసు లేదు, చర్చిలకు వచ్చేస్తున్నాం, సహోదరులతో సమాధాన పడటం లేదు, మరలా అనేకమైన కారణాలు చెప్తా ఉన్నాం. ఆ కారణాలు దేవుడికి రేపొద్దున చెప్పలేవు, మనుషులకు చెప్పగలవు, దేవుడికి చెప్పలేవు. కనుక మైనస్ని ఏం చేసుకుంటున్నాడు ఆయన? పూడ్చుకుంటున్నాడు. నిజంగా అందుకే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, మరి నీ దేవుడని తల ఎత్తుకుని ఆయన మాట్లాడాలనంటే, నా కొడుకుని ఎప్పుడు చెప్పుకుంటారండి? నా కూతురండి అని ఎప్పుడు చెప్పుకుంటారు? ర్యాంక్ ఫస్ట్ వచ్చినప్పుడు, ఫెయిల్ అయిపోయినప్పుడు నా కొడుకండి అంటారా? మీ కొడుకు ఎక్కడండి అంటే, ఆడండి ఎక్కడో తిరుగుతున్నాడులేండి అలాగా. ఏం చేస్తూ ఉంటాడనంటే, చదువుతూ ఉంటాడండి. అదే మన మార్కులు వచ్చినాయి కదా అని అంటే, వచ్చినాయి అండి. ఏంటి అని అంటే, ఏం లేదులేండి, అదే 2 సబ్జెక్టులు. ఎప్పుడు రొమ్ము కొట్టుకుని చెప్పుకుంటారు? నా కొడుకు జెమ్స్ అండి, నా కూతురు అని ఎప్పుడు చెప్పుకుంటారు? ప్రేమించుకుంటూ ఉంటారు, తిరుగుతుంటారు. నా కూతురండి భలే ప్రేమించేస్తుందండి, కాలేజీకి వెళ్ళి ప్రేమ పట్టాలు బాగా నేర్చుకుంటుందండి, నెంబర్ 1 అండి బాబు. ఎప్పుడు 24 గంటల ఫోన్ మాట్లాడుతూ ఉంటుందండి బాబు నా కూతురు. ఎప్పుడు చూసినా బిజీ వస్తుందండి నా కొడుకుని, నెంబర్ 1 స్టూడెంట్స్ అండి అని చెప్పుకుంటారా? దేవుడు కూడా మన గురించి చెప్పుకోవాలని అంటే మనం నష్టపోవాలి. ఈ సమాజంలో ఒక సాక్ష్యం సంపాదించుకోవాలంటే మనం నష్టపోవాలి. నష్టపోయినప్పుడే నీకు మీద గౌరవం పెరుగుతుంది. అది నువ్వు ఎలా పడతావో అనవసరం, కారణాలు అనవసరం. సరి చేసుకున్నావా లేదా? జక్కయ్య మనకు తెలుసు. జక్కయ్య ఏం చేశాడు? నష్టపోయాడా లేదా? నష్టపోయాడా? ఏం నష్టపోయాడు? తన ఆస్తి భాగాన్నంతటిని కూడా నష్టపోయాడు. చివరిసారిగా మనం ముగించేసుకుందాం. లోకాసువార్తకు వచ్చేయండి, ఒకసారి లోకాసువార్తకు వచ్చేయండి. దేవుని పిల్లలు ఏం చేస్తారంటే సమాధాన పడతారు. వారు చేసిన పొరపాట్ల నుండి సమాధాన పడతారు. ఒక మాట అన్నా, లేకపోతే ఏదైనా వ్యక్తిగతమైన తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా వెళ్ళి సమాధాన పడతారు. వాళ్ళు సరి చేసుకుంటారు. ఆత్మఫలములో ఒక ప్రధానమైన ఫలమే ఫలం సమాధానం. ఈరోజు మంచి నిర్ణయం తీసుకో. ఎన్ని సంవత్సరాలతో చర్చికి ఇంకా సరి చేసుకోకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరుగుతూ ఉంటావు? ఎన్ని సంవత్సరాలు సంఘానికి మచ్చ, ఎన్ని సంవత్సరాలు దేవునికి మచ్చ? ఒకసారి ఆలోచించుకో, నిర్ణయం తీసుకో, సరి చేసుకో, క్షమించమని అడుగు. కొన్ని తప్పులు సరి చేసుకుని ఉంటాయి, కొన్ని తప్పులు సరి చేసుకోలేని ఉంటాయి. సరి చేసుకోలేని దేవుని దగ్గర పెట్టు. సరి చేసుకునేది ఏం చేయాలి? రాహాబు జీవితాన్ని సరి చేసుకోలేదు, కానీ ఏం చేసింది? దేవుడి దగ్గర పశ్చాత్తాపడు. సరి చేసుకోలేని తప్పులు దేవుడి దగ్గర చెప్పు. సరి చేసుకునే తప్పులు సరి చేసేసుకో. సరి చేసుకునే తప్పులు సరి చేసుకుంటున్నాడు ఎవరో? జక్కయ్య. లోకాసువార్త 19వ అధ్యాయం. లోకాసువార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు నేను జక్కయ్యను, పేరు గల ఒకడు యేసు ఎవడో అని చూరగోరెను. మనందరికీ తెలుసు, జక్కయ్య గారు సమాధాన పడుతున్నాడు. అందరూ తిట్టుకుంటున్నారు జక్కయ్యని. ఇలాంటి పనికి మాలిన వాడింటికి వెళ్తున్నారంటే యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారిని కూడా చిన్న చూపు. ఎవరిని బట్టి చిన్న చూపు చెప్పండి? మనల్ని బట్టి యేసుక్రీస్తు వారిని మాటలు అనకూడదండి. ఈడండి నమ్ముకున్నాడు, ఈ దరిద్రుడండి నమ్ముకున్నాడు దేవుణ్ణి, ఈడండి నమ్ముకుంటా అని అన్నాడు అనుకోండి, దేవుడికి ఎంత బాధ అండి. నిజంగానండి, ఎవరిని బట్టి ఎవరిని తిట్టుకుంటున్నారో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాడు. యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నాడు చూడండి, 6వ వచనం చూడండి, 7వ వచనం. అందరూ
అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలనని చాలా సనుక్కున్నారట. పాపి అయిన మనుషుడు యేసుక్రీస్తు వారికి అసలు ఉందా? యేసుక్రీస్తు వారికి అసలు ఉందా? దిమాక్ ఉందా? జక్కయ్య దగ్గరికి వెళ్తాడు, ఆడు ఎలాంటాడు, ఎలాంటి అని అంటున్నారట. ఆయనకి దిమాక్ ఉందా అని అంటే ఈయనకి దిమ్మ తిరిగింది. ఎవరికే? జక్కయ్య గారు ఒక్కసారిగా హృదయంలో బాధపడిపోయాడు. నా వల్ల నా ఇంటికి వచ్చిన ప్రభువుకు మాట వస్తుందా? నా వల్ల నా ఇంటికి వచ్చిన ప్రభువుకు మాట వస్తుందా? ప్రభువా, నీ మీద మాట అన్నివ్వను ప్రభువా. నా బ్రతుకు ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్తాను. ఈరోజు రోషం తెచ్చుకో, నీ బ్రతుకు ద్వారా దేవునికి మాట ఇయ్యి, ఈ సమాజానికి సమాధానం చెప్పు. నిలబడి నీ బ్రతుకు ద్వారా సమాధానం చెప్పు. ఆనాడు జక్కయ్య పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయలేదు, కానీ తన బ్రతుకును మార్చుకున్నాడు. తన బ్రతుకును సమాధానంగా నిలబెట్టాడు. సమాజాన్ని చెప్పుతో కొట్టినట్లు ఎవరైతే యేసుక్రీస్తు వారిని సనుక్కున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని నిందించారో, అలాంటి వారి నోర్లు మూయించేశాడు. ఎవరో? జక్కయ్య. మన ఎలా మూయింతాం నోరు? నలుగురు నేసుకుపోయి మూయింతాం. అది కాదు మూయించటం. ఎలా మూయించాలి? బ్రతుకు ద్వారా నోరు మూయించాలి. సరి చేసుకుని నిలబడు. దేవుణ్ణి మహిమకరంగా నిలబడాలి. చూడండి, ప్రభువా నిన్ను మాట ఉన్నని హృదయంలో మనసులో అనుకుని వెంటనే సమాధాన పడిపోతున్నారు. ఏ విధంగా అయితే మాట వచ్చిందో దానికి సమాధానం చెప్తున్నాడు. ఎలా సమాధానం చెప్తున్నాడు చూడండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం ఏం చేస్తున్నాను? అమ్మేస్తున్నాను నా ఆస్తి. ఇదిగో ఈ ఆస్తి సంపాదించుకున్నానే కదా, ఈరోజు నేను అక్రమంగా సంపాదించుకున్నానే కదా నన్ను మాట అంటున్నారు. ఇదిగో నా ఆస్తి అమ్మైనా సరే నిన్ను మాట అన్నామను ప్రభువా. ఇదిగో నాకున్న బంగారాన్ని అమ్మేస్తాను, నాకున్న ఆస్తిని అమ్మేస్తాను. ఇదిగో నన్ను ఏ విషయంలో నిన్ను నిందిస్తున్నారో నిన్ను మాట అన్నామను ప్రభువా. ఎందుకంటే నువ్వు నా ఇంటికి వచ్చావు, నన్ను రక్షించడానికి వచ్చావు, నా బాధల్లో నుండి నా పాపంలో నుండి నన్ను విమోచించడానికి వచ్చావు. ఇదిగో నన్ను నేను అమ్ముకునైనా సరే, నా అవయవాలు అమ్ముకునైనా సరే నిన్ను మహింపరుస్తానని నిలవబడ్డాడట జక్క. ఈరోజు ఆ రోషం ఉందా? సంఘానికి వస్తున్న వాళ్ళకి ఆ రోషం ఉందా? ఎన్ని సంవత్సరాలు వస్తాం చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఇంకా సంఘంలో కూర్చుంటాం చెప్పండి? ఎన్ని సంవత్సరాలు హాజరేసుకుంటాం చెప్పండి? బతికితే రోషంగా బతికి చచ్చిపోదాం. బతికితే నిప్పులా బ్రతికి చచ్చిపోదాం. దేవుడికి మాట రాకుండా బ్రతుకుదాం. దేవునికి మాట రాకుండా బ్రతుకు. చూడండి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడండి. చూడండి ఏమంటున్నాడు జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అందుకే అంటున్నాడు సమాధాన పడిపోతున్నాడు. వెంటనే ఇంటింటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటింటికి వెళ్ళిపోయి, ఇదిగో నాకు ఈ విషయంలో చిన్న క్రాషెస్ వచ్చినాయి. ఇదిగో నేను ఈ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టాను, ఈ మాట విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టాను. ఆ రోజు డబ్బులు వసూలు చేయడానికి వచ్చిన నిన్ను పచ్చి బూతులు మాట్లాడాను నేను. ఆ రోజు ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు నిన్ను అనరాని మాటలని ట్యాక్స్ వసూలు చేశాను నీ దగ్గర. ఇదిగో తీసేసుకో, ఇదిగో నీకు 4 గంటలు ఇచ్చేస్తున్నాను, నువ్వు బాధపడకో, నా వల్ల నువ్వు నష్టపోయావు, ఇదిగో నువ్వు బాధపడకని ఇచ్చేస్తున్నాడట. ఈరోజు ఈ డెడికేషన్ ఎక్కడుంది చెప్పండి క్రైస్తవులకి? గంజి నీళ్లు తాగైనా బతికేచ్చు, బతకటం సులువే. కాయగూరలు తినన్నా బతికేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఊరి గుడిసెలో ఉన్న బతికేచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేడలు, మిద్దులు, అంతస్తులు, బంగారాలు అవసరం లేదు. ఉన్న దానితో తృప్తిగా బతికేయచ్చు. అవసరమైతే పూరిపాకలో బతకచ్చు, దేవుడు చిత్తమైతే ఇంకొక అంతస్తులో బతకచ్చు. దేవుని చిత్తమైతే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా నడిపించవచ్చు. కానీ ఒక విషయం చెప్తున్నాను సంగమా, మనం ఎక్కడున్నా బతికేయాలి. అది పూరి గుడిసెలో ఉన్నా బతికేయాలి. అది ఒకవేళ సైకిల్ మీద తిరిగినా మనం బతికేయాలి, బండి మీద అయినా, కారు మీద, ఎక్కడైనా సరే మనం బ్రతకగలిగిన సామర్థ్యం మనకు ఉండాలి. అది లేదు ఇది లేదు అన్న మనకు అవసరం లేదు. మనకి దేవుని నామానికి మహింకరంగా బ్రతుకుతున్నామా లేదా, ఇతరులతో సమాధానంగా ఉన్నామా లేదా, ఇతరులను మనం ఏమైనా నష్టపరుస్తున్నామా, ఆ నష్టపరచడం వల్ల అవతల పక్కవాడు నాతో ఏమైనా శత్రుత్వం పెట్టుకుంటున్నాడా, సంఘానికి వస్తాను నువ్వు కానుకిచ్చే ముందు ఇవన్నీ ఆలోచించుకున్నాడు. కాబట్టి ప్రియ సంగమా, మన వల్ల దేవుణ్ణి
ఈరోజు జక్కయ్య గురించి క్రిస్టియానిటీ యావత్తు మాట్లాడుకుంటుందంటే అతడు ఎంతలా సమాధాన పడ్డాడు చూడండి. ఆ రోజు నిజంగా యాసావు విషయంలో యాకోబు చూడండి ఎంత తగ్గించేసుకుంటున్నాడో కదా. తగ్గేదే లేదా అంటున్నాడు, తగ్గించేసుకున్నాడు, తలకే కింద గెట్టేసుకున్నాడండి. తల బిరిసి ఎందుకండి మనకి? తగ్గించుకోవడానికి ఇబ్బంది ఎందుకండి? దేవుడు చెప్పినట్టుగా బతకడానికి ఇబ్బంది ఎందుకండి? మరి ఎందుకండి మనం రావడం సంఘానికి? సంగమా, ఒకసారి ఆలోచించండి. జరుగుతున్న పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, సమాజంలో దేవుణ్ణి నమ్ముకున్న వారిని అపహాస్యం చేసే పరిస్థితులు రావడానికి కలిగిన కారణం ఏంటంటే సంఘము విన్న దాని ప్రకారం బ్రతకకపోవడం. మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. జాగ్రత్త, దేవుడు మాట్లాడుతుంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమనబడతారు? దేవుని కుమారులు అనబడుతారు. కాబట్టి ప్రియ సంగమా, ఆలోచించండి. హృదయపూర్వకంగా సమాధానపడండి. హృదయపూర్వకంగా శత్రుత్వాన్ని తీసేసుకోండి. అన్న వచ్చి ఏం చేసినట్టు చంపాలనుకున్న అన్న ఎలా మారిపోయాడు? కౌగులించుకుని ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఎవరిని? తన తమ్ముణ్ణి యాకోబుని. ప్రియ సంగమా, ఆలోచించండి. విన్నదాన్ని విడిచిపెట్టకండి, విన్నదాన్ని విడిచిపెట్టి బ్రతకండి. సమాధానపడండి, సమాధానపడండి. సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమవుతారు? ఏ విషయంలో వచ్చింది సమాధానం? నీకు సమాధానం నీ అత్త కోడల మధ్య ఏ విషయంలో వచ్చింది? అన్నదమ్ముల మధ్య ఏ విషయంలో వచ్చింది? సంఘంలో ఏ విషయంలో వచ్చింది? ఎక్కడ పొరపాటు చేసావో అక్కడ సరిదిద్దుకో, అక్కడే నిలబడు. అప్పుడు వాళ్ళే అంటారు, ఇదివరకుడు మనిషి కాదురా జక్కయ్య, ఇదివరకుడు మనిషి కాదు పేతురు, ఇదివరకుడు మనిషి కాదు అబ్రహాము, ఇదివరకుడు మనిషి కాదు. అబ్రహాం గురించి కాదు, ఇక్కడున్న అబ్రహాముల గురించి, అక్కడున్న దావీదు గురించి కాదు, ఇక్కడున్న దావీదు గురించి. ఇక్కడున్నవారు సరి చేసుకుంటే పిల్లరా దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ సంగమా, ఆలోచించండి, సరి చేసుకోండి. సంఘం దేవుడి నామానికి మహింకరంగా ఉండాలి. కాబట్టి విన్న సంఘాలను విడిచిపెట్టకండి. జక్కయ్య సరి చేసుకున్నట్టుగా సరి చేసుకుందాం. సరి చేసుకుని దేవుడి నామానికి మహిమకరంగా బతుకుతాం. మన వల్ల 10 మంది సంఘంలోనికి రావాలి. నీ మాటకు విలువ పెరుగుతుంది, నీ మాటకు గౌరవం పెరుగుతుంది. నువ్వు రమ్మనగానే నీ వెనకాల కుక్క పిల్లలా వచ్చేస్తారు, లేకపోతే కుక్కలు పోయి కరిచేస్తారు. కుక్క పిల్ల ఏం చేస్తుంది? తోక ఊపుకుంటూ వస్తుంది చిటికెత్తే. కొన్ని కుక్కలు ఏం చేస్తాయి? నువ్వు రమ్మన్నావు అనుకో కరుస్తారు. కొంతమంది తోక ఊపుకుంటూ వచ్చేస్తారు. రెండాట్లకి తేడా. జాగ్రత్త సంగమా, ఆలోచించండి. వాక్యానుసారంగా బ్రతుకుతాం, దేవుని నామానికి మహిమకరంగా జీవితం. ఇది ఆత్మ ఫలములలో ఒక భాగం. నెక్స్ట్ భాగాన్ని మనం మాట్లాడుకుందాం. తలంచులైతే ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియపరలోకమున్నత, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, కృపగలిగిన దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రం. ఇప్పటి వరకు తండ్రి మీ దాసులమైన తండ్రి మా ద్వారా కొన్ని సంగతులు మాట్లాడారు తండ్రి. విన్న సంగతులు తండ్రి విడిచిపెట్టి తండ్రి కొట్టుకొని పోకుండా ఓ తండ్రి వాక్యానుసారంగా తండ్రి బ్రతికే స్థితిని తండ్రి సంఘానికి అనుగ్రహించు. ఒకవేళ తండ్రి సహోదరి మనులుగా కానీ సహోదరులుగా కానీ ఒకవేళ విద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, కక్షలు ఏమైనా ఉంటే తండ్రి ఇగో తండ్రి వాటిని సరి చేసుకునే స్థితిని తండ్రి ప్రేమ కలిగి, మిక్కుటమైన ప్రేమ కలిగి తండ్రి ఒకరి ఎడల ఒకరు తండ్రి ఆప్యాయత, అనురాగము కలిగి తండ్రి జీవించే స్థితిని తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించు. చెప్పబడుతున్న సంగతులు తండ్రి ఎవరు అపార్థం చేసుకోకుండా తండ్రి అర్థం చేసుకుని తండ్రి జ్ఞానాన్ని అనుగ్రహించు. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు వారి అక్షరాత్మ నామమున తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.